ఎండనక పండగ కూడా లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు సిద్ధం అంటే ఈ రాక్షసులను ఓడించడానికి మేము సిద్ధం అని ఈరోజు బనకానపల్లె ప్రజలందరూ కూడా తెలియచేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ 5 సంవత్సరాలు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పారు. ఇది రాజన్న రాజ్యం కాదు, రౌడీల రాజ్యం, రాక్షసుల రాజ్యం. మనకు చంద్రన్న రాజ్యం కావాలా లేదా రౌడీల రాజ్యం కావాలా? ఒకటి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు మనకు న్యాయం జరగలేదు. రైతులకు నీళ్ళు ఇవ్వమంటే రైతులకు నోటీసులు పంపించి పంటలు వేసుకోవద్దని చెప్పారు. ఈరోజు యువత, చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది యువతకు ఉపాధినిస్తే, కంపెనీలు తీసుకొస్తే అక్కడ యువతను ఉద్యోగాల నుంచి తీసేసి డబ్బుల కోసం బీహార్ నుండి, ఒరిస్సా నుండి ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు డెవలప్మెంట్ అయితేనేమి, సంక్షేమం అయితేనేమి కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే. కాబట్టి అందరం కూడా కసితో పనిచేసి ఇక్కడ ఉన్న రామ్ రెడ్డిని, కాటసానిని, ఒక హంతకుడిని, ఒక కబ్జాదారుణ్ణి తరిమి కొడదామా? అలాగే ఇక్కడ ఉన్న ఎంపీ పాపం కనపడుతలేడు, ఎవరికన్నా కనిపిస్తే ₹1 కోటి ఇస్తాను నేనే. ఈరోజు ఎందుకు కనిపించడం తెలుసా మీకందరికీ? కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసిన ఎంపీ మన బ్రహ్మానందరెడ్డి. కాబట్టి వీళ్ళందరినీ తరిమి కొట్టే సమయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రియతమ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, 2 నెలల్లో మళ్ళా ఎమ్మెల్యే, జనార్దన్ రెడ్డి గారు ఒక రాజకీయ కుటుంబం, నంద్యాల పార్లమెంటుకు తగిన అభ్యర్థి, మీ ఆడబిడ్డ, మనందరి ఆడపడుచు శబరి గారు. వేదిక పైనున్న నాయకులందరికీ ఈరోజు ఉత్సాహం చూస్తున్నా. 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని భుజం అరిగిపోయే వరకు మోస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ఒక నమ్మకం ఉంది. నా తమ్ముళ్ళు అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసం. ఏం తమ్ముళ్ళు, గెలిపించుకుంటారా మీరు? నమ్మకమేనా మీరు? అదే సమయంలో జన సైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విజయం కోసం నిరంతరం పనిచేస్తున్నారు. అలాంటి జన సైనికులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దీంతో కూడా మళ్ళా మనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అదనంగా వచ్చారు. అందరం కలిసాం. ఒక దుర్మార్గుణ్ణి ఓడించడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక జట్టు కట్టాం. అదే ఎన్డీఏ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు ఇక్కడే సామాజిక న్యాయం కోసం పోరాడే ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మనతో కలిశారు. ఏం తమ్ముళ్ళు, అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయాసవునా కాదా? కొద్దిగా మైక్ పెంచి, ఏం అనుమానం లేదు, మన గెలుపు సునాయాసం. ఇప్పటి నుంచి అన్స్టాపబుల్. అయితే ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాలి. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి. ఒక మహనీయుడు ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన రోజుది. తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజుది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం చేసిన రోజుది. ఇంకో పక్క ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం. దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం. నేనందరినీ ఒకటే కోరుతున్నా, క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే. తెలుగుదేశం పూర్వం, తెలుగుదేశం తర్వాతని తెలుగు జాతి గుర్తుపెట్టుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున బనగానేపల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది ఈ రోజే కాదు, చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు. ఆ మహనీయుడు 42 సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అంత మునుపు బియ్యం తిన్నవారికి, కడుపు నిండా భోజనం లేని వారికి 2 రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహనీయుడు యొక్క పార్టీ పుట్టిన రోజు ఇది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం. పేదవాళ్లకు, వృద్ధులకి 35 రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ. ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం, ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. మన ఆలోచన ఒకటి, సంపద సృష్టించాలి, ఆ సంపద పేదవాళ్లకు పంచాలి, నిరంతరం పేదవాళ్ళ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి నాకు ఆనందం, ఒకసారి మీరు చూడండి, ఈ రోడ్లన్నీ బాగైనాయంటే నేషనల్ హైవేస్ అన్ని, దాంట్లో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీదే. ఈ రోజు మీరందరూ టెక్నాలజీ వాడుతున్నారంటే, సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే. ఈరోజు పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ వచ్చాయంటే అది తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే. కడాన అవుకులో ఎక్కడైతే మీకు ఈరోజు కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామో అవన్నీ మీరు చూస్తే అవన్నీ కూడా రావడానికి ఓర్వకల్లో కూడా 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం, సంపద సృష్టించాం. ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, ఆ రోజు 2020 విజన్ తయారు చేశాం.
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా పట్టంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఎప్పుడు సమస్యలు వచ్చినా సమస్యల నుంచి పరిష్కార మార్గం చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం. ఈరోజు మీరు చూడండి, నదుల అనుసంధానం చేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. పోలవరం 72% పూర్తి చేశాం. నా సంకల్పం గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేది సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరిగా పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని పెట్టుబడుల కోసం ముందుకు పోయాం. నీళ్లుంటే ఏదైనా సాధ్యం నేను చెప్తాను. కడాన కియా మోటార్స్ ని ఒక వెనుకబడిన జిల్లా, పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి. 3 రాజధానులు చేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందా? అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. 3 ముక్కలు ఆటాడి 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను ఎప్పుడో ఒకటి ఆలోచించేవారిని, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్లకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, పేదవాళ్ళందరికీ అండగా ఉంటాం. భవిష్యత్తులో ఏం చేసినా మీకోసమే పనిచేస్తా. నా పట్టుదల మీకు తెలుసు. విజయం సాధించే వరకు, పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కోరిక తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే గుర్తింపు రావాలి, తీసుకొస్తాం. అది జరుగుతుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విషయం అడుగుతున్నా. ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి, బనగానపల్లికి వచ్చాను. ఏం తమ్ముళ్ళు బాగున్నారా? 5 ఏళ్ల పాలనలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న అంటున్నాడు తెలుగుదేశం ఏం చేసిందని. 2014-19 నువ్వు మాట్లాడుతున్నావు, నేను సమాధానం ఇస్తా. నేను అడుగుతున్నా నిన్ని, ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం అని కాకుండా అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నష్టపోయి ఉంటే చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి నష్టపోయామని. ఇక్కడ రైతులున్నారు. రైతన్నలారా మీరు బాగున్నారా? సబ్సిడీ వస్తున్నాయా? గిట్టుబాటు ధర లభిస్తా ఉందా? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయా? మహిళలు మీరు చెప్పండి అమ్మా, మీకు రక్షణ ఉందా? నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయా? ఈ ముఖ్యమంత్రి ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు, అవునా కాదా? ఈ పరిపాలన మీకు కావాలని అని అడుగుతున్నా. యువత ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. ఎగిరెగిరి ఆకాశంలో పడుతున్నారు. మంచి ఎండ మిమ్మల్ని చూసి భయపడింది, కానీ మీరు ఎండకు భయపడలేదు. ఒక దృఢమైన సంకల్పంతో వచ్చారు. ఆ సంకల్పం ఫ్యాన్ ని చిత్తు చేసి ముక్కలుగా కొట్టేసి డస్ట్బిన్ లో పారేయాలని. అవునా కాదా? చెత్త కుండీలో ఫ్యాన్ పారేస్తే తప్ప
మన ఎవ్వరికి భవిష్యత్తు లేదు. పెట్టుబడులు వచ్చాయా యువత? ఏమమ్మా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా? అందుకే నేను చూస్తున్నా, ఎక్కడ చూసినా యువ కిషోరాలు సింహ గర్జన చేయడానికి వచ్చారు. వీళ్ళతో సమానంగా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ నాకు చూపించి 2000 చూపించి, చంద్రన్న నువ్వే మాకు ఆధారం, మా భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నామని ఆ తల్లి తండ్రి చెప్తా ఉంటే నా బాధ్యత పెరిగింది.